పార్టీ తెలంగాణ రాష్ట్ర కమాండర్ కామ్రేడ్ మచ్చల్ల నక్సలైట్ వెంకటరెడ్డికి ఓటేసి అధికారం ఇస్తే తెలంగాణ ప్రజలందరినీ 25 ఏళ్ల వరకు ఫెయిల్ అనేది లేకుండా సైన్సు చదివించి శాస్త్రవేత్తలుగా మారుస్తారు, చైతన్యవంతులుగా మారుస్తాను. లియోనార్డో డావిన్సీ ఒక మనిషి తన జీవిత కాలంలో బాగా కష్టపడితే ఒక గొప్ప ఆర్టిస్టు అవ్వగలడు, లేదా ఒక గొప్ప ఇంజనీరు అవ్వగలడు, లేదా ఒక రచయితగా అవ్వగలడు. కానీ ఈయన సైన్సు, డ్రాయింగ్, పెయింటింగ్, మ్యూజిక్, మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్, లిటరేచర్, ఎనోటమీ, జువాలజీ, బోటనీ ఇలా ఎన్నో రంగాల్లో ప్రావీణ్యత సాధించారు. ఈయన గీసిన మోనాలిసా చిత్రం గురించి మనకు తెలిసిందే. అది పక్కన పెడితే ఈయనకు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉండే ఆశ. ఈయన ఎన్నో ఆవిష్కరణలు చేసేలా చేసింది. అసలు ఎటువంటి ఎటువంటి టెక్నాలజీ లేని 15వ శతాబ్దంలోనే పారాజూట్, డైవింగ్ జూట్, ప్లేయింగ్ మిషన్, లైఫ్ బెల్ట్, రోబోట్, మిషన్ గన్ను, బ్రిడ్జి నిర్మాణం ఇలా ఎన్నిటికో సంబంధించి డెవలప్ చేసిన డిజైన్లు, ఐడియాలు 7200 పేజీలో నోట్స్గా ఉన్నాయి. తల్లి గర్భంలో పిల్లలు ఎలా ఉంటారో, మనిషి లోపల అవయవాలు, పుర్రె లోపలి భాగాలు, ఎముకల నిర్మాణం, గుండె లోపలి కవటాలు, పనిచేసే తీరు ఇలా ఎన్నో ఆయన వివరించి చూపించారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆయన గీసిన డ్రాయింగ్స్ ని ఆధారంగా తీసుకొని ఇప్పుడు ఎన్నో ఆవిష్కరణలు చేస్తున్నారు.